నమస్కారం విఎస్టీ న్యూస్ జెడ్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పవన్ అంటే పవనం అనుకున్నారేమో, తుఫాన్ నరేంద్ర మోడీ. నరసింహస్వామి ఆశీస్సులతో మంగళగిరిని నంబర్ 1 గా నిలుపుతా నారా లోకేష్. మోదీ దిశానిర్దేశంతో ఏపీలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగాం పవన్ కళ్యాణ్. తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని, పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇక్కడే ఉన్నాడు, పవన్ అంటే పవనం అనుకున్నారేమో, తుఫాను అని అభివర్ణించారు. ప్రధాని వ్యాఖ్యలతో పవన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగిస్తూ ఏపీలో కూటమి సాధించింది మామూలు విజయం కాదని, మహా విజయం అని కొనియాడారు. ఆ భారీ విజయం ఏపీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన బహుమతిగా ఈ విజయాన్ని భావిస్తామని చెప్పారు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో క్లీన్ స్వీప్ చేశామని, ముఖ్యంగా ఏపీలో చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है, उसका प्रतिबिंब है। और ये जो यहां दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है, उसका प्रतिबिंब है। ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పవన్ ప్రసంగించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోదీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. మోదీ స్ఫూర్తితోనే తాము ఏపీలో ప్రబంధనం సృష్టించగలిగామని చెప్పారు. మోదీ దిశానిర్దేశంతో రాష్ట్రంలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగామని అన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన వెనుక తామంతా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రధానమంత్రి పీఠంపై ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికి భయపడదని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakyu to Dwaraka, and you have inspired everyone, sir.
You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని, పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కనకంమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునరంకితమవుతామన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ కేంద్ర సహకారంతోనే రాష్ట్రానికి కావలసిన వాటిని సాధిస్తామని చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎంపీలు తెలుగుదేశం నేతల సమావేశంలో కనకంమేడల పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక వసతులను కల్పించడానికి కావలసినటువంటి నీటి సౌకర్యము, ఇరిగేషన్ నీటి సౌకర్యము ఇట్లాంటివన్నీ కల్పించి పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మించటం, అలాగే పాడుపెట్టినటువంటి అమరావతిని మళ్ళీ తిరిగి క్యాపిటల్గా నిర్మించడం, ఇట్లాంటివన్నీ మా ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంలో మేము ఏమైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాల అమలుకు సంబంధించి నిత్యము ఎన్డీఏతో మేము సత్సంబంధాలు కలిగి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కోరుతాం. అదే దశల వారీగా, అంశాల వారీగా కొనసాగుతున్న ప్రక్రియ. ఈ ఒక మీటింగ్లో తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. అది కంటిన్యూస్గా మేము ఎన్డీఏలో ఉంటాం కాబట్టి ఎన్డీఏతో రిలేషన్ ద్వారా మాకు కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్కి, మాకు ఇన్ ది సెన్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావలసినటువంటి అంశాలన్నీ కూడా ఒకటికి ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము సాధించుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంకితమవుతాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ప్రాకులాడలేదు. పదవుల గురించి మేము పదవులను కూడా పణంగా పెట్టి వాజ్పేయి గారి గవర్నమెంట్లో బయట నుండి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పదవులు తీసుకోకుండా 5 సంవత్సరాలు వాజ్పేయి గారి గవర్నమెంట్కి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా కొనసాగిందండి. అప్పుడు కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం. కనుక ఆంధ్రప్రదేశ్కి పదవులు, తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడటం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ ఎజెండా కోసం మేము సకల చర్యలు తీసుకుంటాం. దాంతో అదే ఉద్దేశంతో ఎన్డీఏ కోఆర్డినేషన్లో మేము కొనసాగుతాం. నరసింహస్వామి చల్లని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలబెడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం ఆయన తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళగిరిలో 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించారు. తన ప్రత్యర్థి మురుగుడు లావణ్యపై ఏకంగా 91,413 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణ యుగం మొదలైంది సినీ నటుడు శివాజీ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని శివాజీ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆమెను చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి కాళ్లు మొక్కి అన్నయ్య నుంచి పవన్ ఆశీర్వాదం అందుకున్నారు. తల్లి హారతిచ్చి పవన్ ను ఆశీర్వదించారు. పవన్ రాకతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో జరిగిన దాడులు, అల్లర్లపై
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే, ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్లని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే, మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో రాయలసీమ కరువు పరిష్కారానికి శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరగడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో సిద్ధేశ్వరం అలుగు 8వ వార్షికోత్సవ కరపత్రాలను సమితి కార్యవర్గ సభ్యులు విడుదల చేశారు. సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, ఏరవ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో రైతుల యొక్క మద్దతుకు, అంటే భారతదేశంలోని అన్ని రైతు సంఘాలకు మద్దతుగా ఈరోజు రాయలసీమ సాగునీటి సమితి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు సాగునీటి విషయాల్లో రాయలసీమకు ఎంతో అన్యాయం జరిగింది. దశరథ గారు చాలా చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం నంద్యాల వాసులం కాబట్టి ఈయన్నే మన అలగనూరు ప్రాజెక్టు ఏమైందో మీకు ఎంతో తెలుసు. 3 టీఎంసీలు ఉన్న ఎండకాలం, ఇలాంటి ఎండకాలంలో మనకు సాగునీరు ఇటు కడప వరకు పోయేది. ఎక్కడన్నా పైర్లు ఉంటే ఆ పైర్లు కూడా అందేది. ఈరోజు చిన్న 75 లక్షల ఒక వర్క్ను కూడా ఈరోజు చేయలేని ప్రభుత్వములు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలా ఎందుకంటే రాయలసీమకు నా సాగునీటి విషయంలో చాలా అన్యాయం జరిగింది. అంటే కేసు కెనాల్కు మన గుండ్రేవులు తయారు చేయాలి, అట్లాగే మొత్తం రాయలసీమకు సిద్ధేశ్వరాలు తయారు చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం అయినా సరే నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరుకుంటే అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మహాకూటమి తరపున పోటీ చేసి చారిత్రాత్మకమైన విజయం సాధించిన అందరికీ అఖిల భారతీయ ముదిరాజ్ మహాసభ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని అఖిల భారతీయ ముదిరాజ్ యువజన అధ్యక్షుడు కేసరి మహేంద్ర చెప్పారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 50 లక్షలకు పైగా జనాభా కలిగి ఉన్న ముదిరాజుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినట్టు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి మా యొక్క ముదిరాజ్ మహాసభ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో 5 సంవత్సరాలలో మా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఎటువంటి మా ముదిరాజులకు కూడా లాభం చేకూరలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వారు ఖచ్చితంగా మా ముదిరాజులను గుర్తిస్తారని చెప్పేసి మాకు ఆశగా ఉంది. అంతేకాకుండా దాదాపు 40 లక్షల పైచిలకు ఉన్నటువంటి ముదిరాజ్ జనాభా ఆంధ్ర రాష్ట్రంలో వీరు దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల ఓటర్లు ఉన్నారు మా ఆంధ్ర రాష్ట్రంలో. ఈసారి మా ఓట్లే చాలా కీలకంగా మారాయని చెప్పేసి కూడా మేము గర్వంగా చెప్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వంకి మేము శుభాకాంక్షలతో పాటు ఒక చిన్న డిమాండ్ అనుకోండి, లేదా మాకు ఒక రిక్వెస్ట్ అనుకోండి, మాకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే స్తోమత మా కులస్తులకు ఎక్కడా కూడా లేదు.
రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కూడా చాలా వెనుకబడినటువంటి కులం మా ముదిరాజ్ కులము. కాబట్టి ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు నామినేటెడ్ పోస్టులు కానీ, రాజ్యసభలో కానీ, చట్టసభల్లో కానీ, ఎమ్మెల్సీలుగా కానీ, చైర్మన్లు కానీ మా ముదిరాజుల కులస్తులను గుర్తించి వారికి కేటాయించవలసిందిగా ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు చూసినటువంటి ఎన్నికల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఘన విజయం సాధించారు. వారందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక శుభాకాంక్షలు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను, శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని శుక్రవారం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ హెచ్చరించారు. కలెక్టరేట్లో మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లెక్కింపు అనంతరం ఆయా గ్రామాల్లో గొడవలు జరగకుండా అవగాహన కల్పిస్తామని అన్నారు. గత 15 రోజుల్లో పల్నాడు జిల్లాకు మంచి పేరు వచ్చిందన్నారు. విలేజెస్లో ఇలాంటి సెన్సిటివ్ విలేజెస్లో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది. బికాజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు డిటెక్ట్ ద కేసెస్. పెట్రోలింగ్ కూడా జరుగుతుంది. పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి, వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దట్ ఆ ఊర్లో ఏమీ ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము. స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి, అండ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దానిలో PDPP యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది. అది చాలా సీరియస్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడలో 19 నానాజీ ఇంటి వద్ద శుక్రవారం ఎమ్మెల్యే పంతం నానాజీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధిక మెజారిటీతో తనను గెలిపించడం జరిగిందన్నారు. సామాన్యుని బాధ్యత కాదు, 136,000 ఓట్లు అంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక వ్యక్తికి 2 వ్యక్తులు గెలిచిన ఓట్లు ఇవాళ నాకు పోల్ చేశారు. భయం వేస్తూ ఉంది ఈ బాధ్యత నేను అంత ఎలా మోయగలనా అని. ఎందుకంటే అంత అభిమానం నా మీద చూపించారు, మా నాయకుల మీద చూపించారు, చంద్రబాబు యొక్క పాలనా దక్షతగా చూపించారు, ఎన్నికల్లో చూపించారు. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మీ అందరి సహకారం అప్పుడు అర్థిస్తున్నాను. ఒక్కసారి ఈ పరిపాలనా భాగంలో మీ అందరి సహకారం కూడా కావాలి. మీ అందరి సహకారంతో ఎక్కడికో అట్టడుగు చేసేటువంటి కార్యక్రమాన్ని పైకి తీసుకొద్దాం. మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నాకు ఓటేసిన ప్రజలందరినీ కూడా కోరుతాను. అందులో ఉన్నటువంటి పెద్దలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సలహా నాకు ఎప్పటికప్పుడు ఇవ్వండి. ఖచ్చితంగా అమలు సాధ్యమైనటువంటి కూడా ఖచ్చితంగా అమలు చేస్తాను. ఏదైతే మౌలిక సదుపాయాల గురించి చెప్పానో అది ముఖ్యమంత్రి గారిని, మా నాయకుల్ని ప్రాధాన్యపడన్నా సరే, రోజు కూర్చొని సరే మౌలిక సదుపాయాలు కాకినాడ రోడ్డు కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా చేసి పెడతాం. ఇప్పుడే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వస్తామని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఎవరైనా దగ్గర ఉంటాం. బాబు జాయిన్ చేసి దగ్గర డిశ్చార్జ్ చేసిన దగ్గర పేషెంట్ కూడా అటెండెంట్ చాలా బాధతో ఉంటాడు. ఆ అటెండెంట్ చేసే కార్యక్రమం మా కార్యక్రమం మా నాయకులు కార్యకర్త మా నాయకులు చేస్తారు అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే వ్యక్తుడు సత్యబాబు గారి దగ్గర వెళ్ళి వచ్చారు. విశాఖ భీమిలి PM పాలెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం పత్రికా సమావేశం జరిగింది. ఏసీపీ బి సునీల్ మాట్లాడుతూ పోతిన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి అని PM పాలెం పోలీసులను ఆశ్రయించారు. నాకు 2 పిల్లలున్నారు, అందులో ఒకరిని చంపేస్తాం అని బెదిరిస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. PM పాలెం పోలీసులను ఆశ్రయించారు అని ఏసీపీ తెలిపారు. నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి PM పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి PM పాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు,
ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది. ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసాము. ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైనెంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైనెంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ పిఎం పాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైనెంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానివ్వకుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టు అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది. అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది. ముగ్గురికి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ కేసులో వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా వైజాగ్ కాదు, లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచిరపాలెంలో డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. పేరు ఉంది. ఎందుకంటే ఇతను 2017లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.